హాయ్ నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి. ఈరోజు తెలంగాణలో ప్రధాన వార్తలు ఏంటి, ఆ విషయాలు ఏంటో మనం చూద్దాం ఒకసారి. మొదటగా నమస్తే తెలంగాణ పత్రికలో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రికలో ఇక్కడ ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణ స్వీకారం, 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు, మంత్రుల్లో 17 మంది కొత్త వారికి అంటూ వార్త ఇచ్చింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక్కడ 25 మందితో తనతో అంటే చంద్రబాబు నాయుడుతో కలిపి 25 మంది క్యాబినెట్ నిన్నంతా కూడా ప్రమాణ స్వీకారం చేయడం, దీనికి అతిరథ మహారథులుగా చిరంజీవి గారు, రజనీకాంత్ గారు అటెండ్ అవ్వడం, దాంతోపాటు కేంద్రం నుంచి ప్రధానంగా బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో ప్రధాన వ్యక్తులు మనకిద్దరు తెలుసు. వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆ తర్వాత అమిత్ షా గారు దగ్గరుండి మరీ స్టేజీ మీద అంటే వేదిక మీద ఉంటూ అందరినీ కలియదిరుగుతూ ప్రధానమంత్రి గారు తన సహజత్వమైనటువంటి రుజరుగుండ విధానాన్ని కాకుండా స్టేజ్ మీద చాలా కలియదిరుగుతూ అందరినీ విష్ చేస్తూ అందరితో మాట్లాడడం అనేది కొంత ఆకర్షణీయంగా ఉంది. దాంతోపాటు ఇంకొక వార్త ఉంది. ఇక్కడ తమిళసై అమిత్ షాకు మందలింపు. మనకు తెలుసు, మన మాజీ గవర్నరు తమిళసాయి గారు ఇక్కడ గవర్నర్గా చేసి వెంటనే తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా వెళ్ళడం, అక్కడ పోటీ చేయడం, కానీ అనుకోకుండా ఆమె ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ స్టేజీ మీద అమిత్ షా గారు తమిళసాయికి ఏదో సీరియస్ వార్నింగ్ మరీ పిలిచి ఇచ్చినట్టుగానే మనం చూసాం, ఆ వీడియోలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏదో వార్నింగ్ ఇచ్చారన్నారు. ఆ వార్నింగ్ ఏంటి అంటూ మనం నిన్న వీడియో చూసినప్పుడు కొంచెం ఆసక్తి కలిగింది, కానీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంలో పిలిచికోపడిన బీజేపీ అగ్రనేత, వాస్తవానికి అయితే ఇక్కడ తమిళనాడు నుంచి మనకు సాధారణ కార్యకర్త అంటే మరీ సాధారణ కార్యకర్త ఏం కాకుండా ఒక మోస్తారు కార్యకర్తకు ఉన్నటువంటి తమిళసాయిని అనూహ్యంగా తెలంగాణ గవర్నర్గా తీసుకురావడం, ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ గవర్నర్లో చాలా కీలకంగా వ్యవహరించింది. దాంతోపాటు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నట్టు కేసీఆర్ తోటి విభేదాలు రావడం, చాలా విషయాల్లో ఆమె వేధించడం మనం అన్నీ చూసాం. ఆ తర్వాత అనూహ్యంగా ఎన్నికల ముందు ఆమె తమిళనాడుకు వెళ్ళి ఎన్నికల్లో కీలకంగా ఉండడం అనేది చూసాం. అన్నమలై అయినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన నాయకుడైనటువంటి అక్కడ కీలకంగా వహిస్తూ ఎక్కడైతే తెలంగాణలో బండి సంజయ్ మాదిరిగా అక్కడ అన్నమలై గారు భారతీయ జనతా పార్టీ తమిళనాడులో కీలకంగా ఇస్తూ పార్టీని విస్తృతంగా చేసిన విధానం మనకు తెలిసిందే. అయితే అట్లాంటి వ్యక్తితో ఈమెకు విభేదాలు వచ్చాయని, ఎందుకంటే ఇక్కడ సహజంగా గవర్నర్ స్థాయి వచ్చిన తర్వాత ఆమెకు హోదా పెరిగింది, ఒక కెరియర్ పెరిగి ఉండొచ్చు, లేదా ఆమెలో ఉన్నటువంటి ఆ విధానం ఏదైనా పెరిగి ఉండొచ్చు. దాంతో అదే విధానాన్ని అక్కడ లోకల్కి వెళ్ళిన తర్వాత కూడా లోకల్ నాయకులను లెక్క చేయకపోవడం, అన్నమయ్యలతో విభేదించడం, తరచూ ఏదో వ్యాఖ్యలు చేయడం, అట్లాంటిది ఏదో జరిగి ఉంది, దాని విషయమే మందలిచ్చి ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ మన ఊహిస్తూ ఉన్నారు. వాస్తవానికి అయితే అదొక వార్త వస్తుంది. ఇంకొక వార్త ఏమొస్తుందంటే ఇక్కడ ఆమె కొన్ని పెద్ద పంచాయతీలు తీర్మానాలు చేస్తుంది తమిళనాడులో అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అది కేవలం మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న వార్త కాబట్టి అది రాజకీయ విమర్శగా చూసుకోవచ్చు. అయినప్పటికీ అలాంటి వార్త ఏదో అంటే ఇక ఈమె తమిళసైకి అన్నమలైతో సజ్జోచ కూర్చుకో, మీరు అలా విభేదించి వెళ్ళొద్దు అంటూ ఏదో సీరియస్గా వార్నించేట్టుగా మనం భావించవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి టెట్ ఫలితాలు విడుదల. మనకు తెలుసు, టీచర్స్ నియామకంలో టెట్ నిర్వహించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఫలితాలు ఇచ్చింది. నిన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉండడం ఇవన్నీ వ్యతిరేక్తా కొంచెం ఆలస్యమై ఉండొచ్చు. నిన్నటికైతే టెట్ ఫలితాలు విడుదల చేసింది. దాంతోపాటు కీ కూడా అంటే ఎగ్జామ్ కీ ఆన్సర్స్ కూడా రిలీజ్ చేసింది. అయితే దీనిలో కొన్ని వివాదాలు అప్పుడే ప్రారంభమయ్యాయి, వార్తలు వస్తున్నాయి. పూర్తి 2-3 రోజులు అవుతాయి, కానీ ఇది ఫలితాల మీద అనుమానాలు ఉన్నా అంటే ఇక్కడ ర్యాంకు విషయంలో కానీ ఏమున్నా కూడా వార్తలు అయితే ఆల్రెడీ విమర్శలు వస్తూ ఉన్నాయి. వాటి గురించి ఇంకో 2 రోజులు అయితే క్లారిటీ వస్తుండొచ్చు. ఆ తర్వాత ఇంకొకటి రిక్రూట్మెంట్లో రహస్యం ఏంటంటూ బీఆర్ఎల్పై గోప్యత ఎందుకు 3 నెలలైనా ప్రకటించకపోవడం అనుమానాలు అవుతున్నాయి. ఇది నిజంగా ప్రధానంగా తెలంగాణలో ప్రధానంగా వినిపిస్తున్న వార్త ఏంటంటే గురుకుల టీచర్సు నిన్న రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నం చేయడం కానీ, ఆ తర్వాత ప్రగతి భవన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం కానీ, రేవంత్ రెడ్డి గారి నివాసం ముందు కానీ ఇక్కడ ప్రగతి భవన్ ముందు కానీ వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అయితే వాళ్ళని అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి బుల్డోజ్ చేశారని కూడా వార్తలు వింటూ ఉన్నాం. ఆ వార్తని ఇక్కడ నమస్తే తెలంగాణ బోల్డ్ చేసింది. ఇక్కడ వాస్తవం ఏంటంటే తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో నిర్వహించినటువంటి ఉద్యోగాలను ఫలితాలను అనుకోకుండా తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం,
వెంటనే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తే పరీక్షలు నిర్వహించినటువంటి కేసీఆర్ అయితే ఫలితాలు ఇచ్చి ఫలితాలు సర్టిఫికేట్ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి తానే నియామకాలు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు ఓన్ చేసుకునే ప్రయత్నం చేసిన వార్త మనం గతంలో చూసాం. ఆ రిక్రూట్మెంట్ లెటర్లు తీసుకున్నటువంటి ఉద్యోగులు ఇప్పుడు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. దీంట్లో మొత్తం కూడా అందరికీ కూడా ఉద్యోగం వస్తున్నట్టుగా ఇచ్చారే కానీ రిక్రూట్మెంట్ ఆర్డర్, వర్కింగ్ ఆర్డర్ కొంతమందికి రాలేదు. వర్కింగ్ ఆర్డర్ వచ్చి డ్యూటీలో ఉన్న వారికి జీతాలు రావట్లేవు అని చెప్పి కూడా వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త గురించే వీళ్ళు హెడ్ చేశారు. బీఆర్ఎల్పై గోప్యత అంటే ఇక్కడ ర్యాంకింగ్ సిస్టంలో అంటే ఇంకా ఫలితాలు ప్రకటించకుండా రిక్రూట్మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాకు ఏజ్ అయిపోతూ ఉంది, మాకు ఉద్యోగం కావాలి అని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ సిస్టమ్. అంటే మనకు తెలుసు మార్కులు వచ్చిన తర్వాత కూడా మనకున్నటువంటి సామాజిక ప్రయారిటీ ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు, మళ్ళీ స్పోర్ట్స్ కోటాను ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ వాటి ప్రకారం ర్యాంకింగ్ ఇస్తూ వాళ్ళకు ఒక ప్రయారిటీ ప్రకారం కాల్ లెటర్స్ ఇస్తూ ఉంటారు. ఆ సిస్టంలో ఏదో హిడెన్ ఎజెండా ఉంది కాబట్టి అది గురించి ఇంకా ప్రకటిస్తలేరు కాబట్టి ఆలస్యం అవుతూ ఉంది. దీని అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటూ నమస్తే తెలంగాణ తను కోట్ చేసింది. ఆ తర్వాత ఇంకొక ప్రధాన వార్త ప్రయాణికుల్లో టోల్ భారం. వాస్తవానికి నిన్నంతా సోషల్ మీడియాలో తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెరిగిపోయాయి, ఎన్నికలు అయిపోగానే ధరలు తగ్గిస్తున్న రేవంత్ రెడ్డి గారు ధరలు పెంచేశాడంటూ నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినప్పటికీ వాస్తవం ఏమిటంటే ఇక్కడ బస్సు ఛార్జీలు అయితే పెరగలేదు. కానీ మనకు తెలుసు హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు టోల్ గేట్లు ఉన్నాయి. ఆ టోల్ గేట్లు సర్ఛార్జ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రయాణికుడి టికెట్ ఛార్జ్తో పాటు ఆ టోల్ గేట్ ఛార్జ్ కూడా పర్ హెడ్ 10 రూపీస్గా ఉన్నదాన్ని 13 రూపీస్గా 3 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సొంత వెహికల్ అయితేనో వాహనానికి మాత్రం పడుతుంది. ఆర్టీసీ ప్రయాణించే బస్సులకు మాత్రం బస్సుకు కాకుండా అందులో ఉన్నటువంటి టికెట్ హోల్డర్కి వసూలు చేస్తుంది. వాళ్ళేమో స్లాబ్ సిస్టంలో ఆర్టీసీ బస్సు వాళ్ళేమో టోల్ గేట్ కడతా ఉంటారు. కానీ ప్రయాణికుడికి మాత్రం బస్సు ఎక్కిన తర్వాత టికెట్ అయితే ఖచ్చితంగా టికెట్ అయితే ఎప్పుడైతే అప్లికేబుల్ అవుతుందో ఇక టోల్ ఛార్జీ రూపాయలు 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అది 13 రూపాయలుగా పెరిగింది. ఆ తర్వాత చెరువులు కట్టను కూలగొట్టి బంకమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు అంటే భూపాలపల్లి గురించి వార్త ఇది. వాస్తవానికి ఇదేమీ కొత్తగా జరుగుతుంది ఏమి కాదు. గతంలో ప్రభుత్వాల సమయంలో కూడా ఈ తోమకాలు, ఇసుక దందాలు ఇవన్నీ జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి దందాలే జరుగుతున్నాయి. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే నాయకులు దోపిడీ చేస్తూనే ఉంటారు. అది పార్టీ వేరైనా అంటే ఇవాళ కాంగ్రెస్ ఉంటుంది, రేపు టీఆర్ఎస్ ఉంటుంది, రేపు ఇంకొక పార్టీ ఉంటుంది. అంటే ఇదంతా తోమకాలు జరుగుతున్నా కూడా అధికార అలక్ష్యత్వం చేస్తున్నారంటూ కూడా వార్తనైతే మెయిన్ పేజీలు ఇచ్చారు. ఇంకా తర్వాత విత్తనాలు లేవు. ఇది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాజకీయ అంశాలు ఎలా పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలో ఈ పవర్ విషయంలో కానీ నీటి విషయంలో కానీ ఎక్కడా కొరత లేదు. అలాగే విత్తనాల విషయంలో కూడా కొరత లేదు. విత్తనాల కోసం, ఎరువుల కోసం లైన్లు కట్టి మనకు తెలుసు గత కాలంలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. ఎరువుల కోసం రోజుల తరబడి నిలబడడం కానీ, రోజుల తరబడి లైన్ కట్టడం, అక్కడే గుండెపోటు వచ్చి మరణించడం, వడదెబ్బలు కొట్టి మరణించడాలు, గలాటలు జరిగినాయి. అలాంటి వార్తలు ఎప్పుడు కూడా మనం చూడలే. అలాంటి వార్త ఇప్పుడు చూస్తున్న విత్తనాలు లేవనే వార్త అనేది నిజంగా దురదృష్టకరమైన వార్త. ఇది చూడకుండాల్సిన అవసరం ఉంది. కానీ అయినా కూడా ఈరోజు నో స్టాక్ అని బోర్డు పెట్టడం అనేది చాలా శోషనించిన వార్త. అలాంటి వార్త ఇంకొక వార్త ఉంది. ఇక్కడ కౌలు రైతు ఆత్మహత్య, ఇక్కడ కూడా ఒక వార్త ఉంది. కౌలు ఆత్మహత్య అంటే గతంలో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి వార్తలు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి వార్తలకు కొంచెం అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. కౌలు రైతు మరణించడం అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కింద రకరకాల పథకాల కింద రైతుకు కొంచెం బెనిఫిషియర్సీ ఉండే. అంటే కౌలుకు లేకున్నా కూడా రైతుకు బెనిఫిట్గా ఉండేది. అట్లాంటి రైతు ఆ కాలంగా కలిసి వచ్చడం, వాటర్ ఉండడం కానీ, పంటలు బాగుండడం కానీ, ఇట్లాంటి మరణాల ఆత్మహత్య అనేది చాలా చాలా రేరుగా జరిగాయి. కానీ మళ్ళీ ఇప్పుడు మనం ఇలాంటి వార్తలు వింటా ఉన్నాం. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న దుస్థితిలోకి వెళ్ళిపోయింది ఈ రోజుల్లో. ఆ తర్వాత ఇంకొకటి పెన్షన్ పెంపు ఏమాయే. మనకి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మనకు తెలుసు. అంతకుముందు ఉన్నటువంటి 2000 రూపాయల పెన్షన్ మేము 4000 రూపాయలు చేస్తాము, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీల పథకాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు అయితేంది కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇస్తారు. అందుకనే కేసీఆర్ని ఓడగొట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు మెజార్టీ ఇచ్చిన విషయం మనందే తెలిసింది. 100 రోజులు దాటినా కూడా కేవలం ఉచిత బస్సు ప్రయాణం ఒకటి మాత్రమే అమలుకు పూర్తి స్థాయిలో ఉన్న, మిగతా ఏ పథకం కూడా అంతగా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్ళలేదు. గ్యాస్ పథకమైన ఏదైనా సరే ఇప్పుడు అందులో భాగంగా ఈ పెన్షన్ 2000 నుంచి 4000 అంటే ఇప్పటికీ 6 నెలలు దాటింది. 6 నెలల నుంచి రావాల్సినటువంటి అధికంగా 2000 రూపాయలు ఇంకా రావట్లేవు అంటూ కూడా ప్రజలు రోడెక్కుతున్న విధానాన్ని వార్తను మాత్రం వీళ్ళు
మెయిన్ పేజీలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకొకటి కువైట్లో భారీ అగ్ని ప్రమాదం. ఇది కువైట్లో వలస కూలీలు వెళ్ళి ఉన్నటువంటి మలయాళీలు ఎక్కువగా ఉన్నటువంటి కువైట్లో గ్రౌండ్ ఫ్లోర్లో జరిగినటువంటి ఆ అగ్ని ప్రమాదం వల్ల సుమారు 49 మంది మరణించారని వార్త తెలుస్తూ ఉంది. అయితే ఇంకా ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య పెరుగుతుండవచ్చని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే భారీ ఎత్తున అగ్నికీకాలు ఉన్నప్పుడు పూర్తిగా దహనపై బూడిదైపోయినటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి వార్తలు కూడా ఇంకా పూర్తిగా రావాల్సిన సమాచారం ఉందని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇంకపోతే ఈనాడు తెలంగాణ ఎడిషన్లో ఏముందో మనం ఒకసారి చూద్దాం. నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం. మంచి హెడ్డింగ్ పెట్టారు, నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం అంటూ చంద్రబాబు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన విధానాన్ని తను కోట్ చేస్తూ 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం. కోట్లాది మంది ఆకాంక్షలు ప్రతిఫలించిన వేళ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం. పవన్ కళ్యాణ్, లోకేష్తో సహా 24 మంది మంత్రులతో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. ప్రధాని మోడీ, అమిత్ షా పాటు ఎన్డీఏ కీలక నేతల హాజరు. ప్రముఖుల రాకతో కలకలాడిన వేడుక. తెదేపా, జనసేన, భాజపా శ్రేణుల్లో తొలగిసలాడే ఉత్సాహం. ఏపీ అంతటా పండుగ వాతావరణం. ఇది చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణీకరణ చేస్తున్నప్పుడు నిన్న వేదిక మీద మనం గతంలో చెప్పుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారితో పాటు ముఖ్య అతిథులుగా చిరంజీవి గారు, రజనీకాంత్ గారితో పాటు ప్రధానంగా నరేంద్ర మోడీ గారు అండ్ అమిత్ షా గారు వేదిక మీద కలియతిరిగిన విధానం మనం చూసాం. దాని తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోయేటువంటి 5 సంతకాలు అంటూ ఒక వార్త. తొలి చేవరాలు మెగా డిఎస్ పైను, రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై, పింఛన్లు నగదు పెంపుపై మూడవది, అన్నా క్యాంటీన్లు వైఫై నైపుణ్య గణనపై త్వరలో సంతకాలు. అయితే ఇక్కడ రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేస్తానంటున్నాడు. వాస్తవానికి నరేంద్ర మోడీ గారి సూచన, కేంద్ర ప్రభుత్వ సూచన వందనకి ఈ ల్యాండ్ యాక్ట్ రావడం జరిగింది. మరి దీన్ని రద్దు చేస్తే ఎన్డీఏలో ఉన్న ప్రధాన భాగస్వామైనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, ఇది ఏం జరగబోతుందో మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇది నరేంద్ర మోడీ గారు ఏదైతే పాలసీ తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా పాటించాల్సిందంటూ బుల్డోజ్ చేస్తున్న విధానం మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే మన ల్యాండ్ యాక్టే కావచ్చు, ఇకపోతే పవర్ విషయంలో కాదు, పవర్ కానీ బొగ్గు కూడా కొనాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఒత్తిడి చేసిందో మనం చూసాం. అంటే నరేంద్ర మోడీ ఏ పాలసీ తెచ్చినా, ఏ విధానం తెచ్చినా తాను ఖచ్చితంగా రైతు పథకాలు అయితేనే రైతు చట్టాలు కూడా అమలు చేయాలంటూ కూడా, ఏ విధంగా రైతు కరెంటు మీటర్లు పెట్టాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఒత్తిడి చూసాం. అట్లాంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరి ఏం చేయబోతున్నారు, దానివల్ల రద్దు చేస్తారా, రద్దు చేస్తానంటున్నాడు. మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూడాలి. ఆ తర్వాత కాళేశ్వరంపై న్యాయ విచారణ గడువు పొడిగింపు. ఇది ప్రధాన వార్త. ఇది తెలంగాణకు సంబంధించిన ప్రధాన వార్త అయినప్పటికీ ఈనాడులో కనిపిస్తున్న వార్త ఇక్కడ నమస్తే తెలంగాణ ఎక్కడా కూడా పొందుపరచలేదు. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా విమర్శలు చేస్తూ ఉంది. అది ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టులో పగులు కనిపించాయో, బొర్రెలు కనిపించాయో వెంటనే విచారణ ఆదేశించడం, నీళ్లు వదిలేసి డ్యామును ఇప్పుడు నిర్వీర్యం చేసిన విధానం చూసాం. దాని మీద ఎంక్వైరీ కమిషన్ జరుగుతూ ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నడుస్తూ ఉంది, విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో అందరినీ ప్రధాన కీలకమైనటువంటి ఇంజనీర్ల కానీ, ప్రధాన కాంట్రాక్టుల భాగస్వామైనటువంటి కాంట్రాక్టర్లతో విచారణ జరుగుతూ ఉంది. ఆ బరాజుల నిర్మాణం ఏ విధంగా జరిగింది, వాటిలో ఆర్థిక లావాదేవీల కన్నా అంటే ఎంత పర్సంటేజ్, ఎంత స్కామ్ జరిగిందని కాకుండా ముందు నాణ్యత విషయంలో విచారణ చేపడుతున్నాం అంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఆర్థిక లావాదేవీల కన్నా అసలు నాణ్యత ఎందుకు లోపించింది, డ్యామ్ కూలడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా విచారణలో భాగంగా కమిషన్ చేస్తూ ఉంది. అయితే ఈ విచారించాల్సింది చాలామంది ఉన్నారు. ఇది ఎన్నికలు, మన దాకా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు రాజకీయ నాయకులు అంతా కూడా సరైన సమయంలో స్పందించకపోవడం, దొరకకపోవడం వల్ల విచారణ జాప్యం జరిగిందంటూ కూడా ఇంకా పొడిగించాల్సిన గడువు అని కూడా అడుగుతూ ఉంది కమిషనర్. అయితే ఈ కమిషన్ కూడా పొడిగిస్తారు, అది ఆటోమేటిక్గా జరిగే విషయమే. చివరికి ఏం ఫలితం ఇస్తారు, ఏం జరగబోతుందో మనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అది ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత ఇంకొకటి తెలంగాణలో ప్రధాన వార్త, గ్రూప్ 1 మెయిన్స్కు మాన్యువల్ ఇది విడుదల చేసింది. అంటే ఇక్కడ ప్రిలిమ్స్ ప్రాథమికంగా కీ ఎలా ఉంటుంది, దాంతో పాటు ఎగ్జామ్ షెడ్యూల్ ఏంటి, అంతా కూడా గ్రూప్ 1 మెయిన్కు డీటెయిల్స్ మొత్తం కూడా ప్రకటించింది. ఈ వార్త మాత్రం నమస్తే తెలంగాణ లేదు. ఆ తర్వాత ఇంకొకటి, ఇది కూడా గొర్రెల పథకంపై అక్రమాల ఈడీ విచారణ. ఇది కూడా గత తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పాలనలో జరిగిన గొర్రెల పథకంలో అవకతవకలు జరిగాయని మొదటి నుంచి కూడా వార్త వింటూనే ఉన్నాం. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. అయితే మంత్రిత్వ శాఖ
మంత్రి మీద కాకుండా కింది స్థాయి అధికారుల్లో జరిగినటువంటి స్కామ్గా భావిస్తున్నారు. అందుకనే వాళ్ళని మాత్రమే కోట్ చేస్తూ ఉంది, వాళ్ళని విచారిస్తూ ఉంది, వాళ్ళ మీద వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది గొర్రెల పథకం అక్రమంలో ఈడీ ఇంకా విచారణ జరగాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక ప్రధాన వార్త మనకు కువైట్లో భారీ అగ్ని ప్రమాదం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇది కువైట్లో అనుకోకుండా జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 49 మంది దుర్మరణం చెందారు. మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా వార్తలు అందుతూ ఉన్నాయి. ఇది ఈనాటి తెలంగాణ ముఖ్యాంశాలు. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం, దాంతోపాటు ఇక్కడ గొర్రెల పెంపకం ఏంటంటే కాళేశ్వరం లాంటి వాటి మీద విచారణను నమస్తే తెలంగాణ కోర్టు చేయకుండా ఈ ప్రధాన వార్తలుగా ఉన్నాయి. ఇది ఈనాటి వార్తలు. మళ్ళీ రేపు ఉదయ వెర్షన్తో మళ్ళీ కలుద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.